హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్నలు అయితే ఎంత చక్కగా దున్నుతున్నారో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే పొలాలకైతే వర్షమైనా అయినా తప్పట్లేదు ఫ్రెండ్స్. చూడండి, వర్షంకి తడిసి అయితే మా రైతన్నలు అయితే దున్నుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఏ విధంగా దున్నుతున్నారో చూపిస్తున్నాను. దున్నిన తర్వాత అయితే వాటర్ వేసి పట్టా కొడతారు. ఈ పట్టా కొట్టేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అక్కడైతే పట్టా అనేది కొడుతున్నారు. చూడండి, దీని అయితే రగడి పట్ట అంటారు. మీ భాషని ఏమంటారో కామెంట్ చేయండి. ఈ పట్ట కొట్టిన తర్వాత ఇంకోసారి దున్ని అయితే ఉడుస్తారు. నా వీడియోలో అయితే నేనైతే అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఏ విధంగా ఉడుస్తారో అన్నీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పొలాన్ని అయితే గతుకులు ఉన్న పొలాన్ని అయితే నీట్గా అయితే చేస్తున్నాడు మా రైతన్న గేదెలతో. చూడండి, మట్టి ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడైతే మట్టి అయితే తొక్కి అయితే మా రైతన్న నీట్గా చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, ఈ పట్ట అనేది మట్టిని అయితే సదును చేసేదాన్ని ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడైతే ఎక్కువ మట్టి ఉందో అక్కడైతే పట్ట పైన తొక్కి మరి ఆ మట్టిని అయితే కాలువ దగ్గర తీసుకెళ్ళి వదులుతారు ఫ్రెండ్స్. దాన్నే రగడి పట్ట అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఈ పట్ట కొట్టిన తర్వాత అయితే ఈ విధంగా తయారవుద్ది ఫ్రెండ్స్. పొలాలు ఈ విధంగా తయారైన తర్వాత ఉడిసేది కూడా మీకైతే వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, మా రైతన్న అయితే గేదెలతోనే ఎంత చక్కగా పట్ట కొడుతున్నాడు. మా బాస్తుని పట్ట అంటారు, దాన్ని మీ బాస్తుని ఏమంటారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వర్షం అయితే బాగా వర్షం వస్తుంది ఫ్రెండ్స్. వర్షం అప్పటికీ మా రైతన్న అయితే బాగా కొడుతున్నాడు. చూడండి, దానిపైన ఎక్కి మరి అయితే వెళ్తున్నాడు. వర్షం అయితే భారీగా వస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.